ఎక్సర్సైజ్ 8.2 8 అంటేనేమో సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ నెంబర్ 8 అని, 0.2 అంటే ఎక్సర్సైజ్ 2 అని. దాంట్లో ఇది ఫస్ట్ ప్రాబ్లం. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ఇచ్చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇన్ ద గివెన్ ఫిగర్, ఈ ఫిగర్లో యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B. యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ సరిపోదు. సపోజ్ ఇది 30 degrees ఉందనుకో, ఇది కూడా నీకు 30 degrees ఉంటుంది. అది వాడు చెప్పేది. 30 degrees అని కాదు, పోతే యాంగిల్ సార్. So that angle ABC is similar to angle ADE. That is the first. మనం ప్రూవ్ చేయవలసింది అది ఫస్ట్. నెక్స్ట్ AD is equal to something, A is equal to something, BE is equal to something, BC is equal to something. మనం DE ఫైండ్ అవుట్ చేయాలి. DE అంటే ఈ చిన్న ముక్క మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ముందు ఏం చేద్దామంటే ఈ ట్రయాంగిల్తో సిమిలర్గా ఉందో లేదో చెక్ చేయాలి. సిమిలర్గా ఉందో లేదో చూడాలి అంటే రెండు ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి. ఇందులో ఈ ట్రయాంగిల్ని ఇందులో ఉన్న ఈ పెద్ద ట్రయాంగిల్ తోటి మనము కంపేర్ చేసుకోవాలి, అంటే కన్సిడర్ చేసుకుని అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే దేర్ ఆర్ సిమిలర్. ఓకేనా? Consider triangle ABC, triangle ADE. ఈ రెండు ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్లోనూ యాంగిల్ A అనేది ఉంది, ఈ చిన్న ట్రయాంగిల్లో కూడా A అనేది ఉంది. చిన్న ట్రయాంగిల్లో ఉన్న ఏని నువ్వు ఏమని పిలవాలంటే, ఏమని రీడ్ చేయాలంటే DAE అని చదవాలి. పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ A అని చదువుతుంది. బాగుంది. సో పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు చిన్న ట్రయాంగిల్లో DAE, సిన్స్ కామన్ యాంగిల్. దట్స్ ఆల్. సిన్స్ ఇట్ ఈస్ ఎ కామన్ యాంగిల్ బిట్వీన్ two triangles. Okay. Now coming to the second. This angle is equal to this angle that is given directly by the question. So ఇక్కడ రాసేసుకో. ఇందులో యాంగిల్ B పెద్ద ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్లో ADE అంటే సిన్స్ గివెన్ అని రాసుకో సరిపోతుంది. దీన్ని ఏమంటారంటే AA సిమిలారిటీ అంటారు. ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్, ఒక ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్, ఇంకొక ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్ మస్ట్ బి సిమిలర్. ఓకే. దేర్ఫోర్ బై AA సిమిలారిటీ, యాంగిల్ AA సిమిలారిటీ, triangle ABC is similar to triangle ADE. So the first part is finished. Now coming to the properties of similar triangles. If two triangles are similar, corresponding angles are equal and corresponding sides are in proportion. Corresponding sides ఒకే రేషియోలో ఉంటాయి. ఓకే, నేను నుంచి సగ్గా వెళ్ళిపోతాను. ఈ యాంగిల్తో ఈక్వల్, ఇంకా దీని ఆపోజిట్ అంటే నువ్వు చిన్న ట్రయాంగిల్తో స్టార్ట్ చేసి చిన్న ట్రయాంగిల్తో స్టార్ట్ చేసి, కావాలంటే పెద్ద ట్రయాంగిల్తో అంటే పెద్ద, ఒక పెద్ద ట్రయాంగిల్తో చదివి పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ B, చిన్న ట్రయాంగిల్లో ఈ Dకి ఈక్వల్ కనుక పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ Bకి ఆపోజిట్లో ఉన్న సైడ్ AC. అది యాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఏవైతే ఈక్వల్గా ఉన్నాయి యాంగిల్స్ దానికి ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్రపోర్షన్లో ఉంటాయి. కీపింగ్. సో ఈ యాంగిల్ ఆపోజిట్లో AC ఉంది, ఈ యాంగిల్ ఆపోజిట్లో AE ఉంది. దానికి ఉన్న రేషియో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఈ యాంగిల్ B ఇందులోనే ఉంది, ఇది యాంగిల్ A కదా,
ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఈ సైడ్ ఉంది, ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఈ సైడ్ ఉంది. అంటే ఇందులో ఉన్న బీసీ ఎందుకంటే నేను పెద్ద ట్రయాంగిల్ నుంచి చిన్న ట్రయాంగిల్తో కంపేర్ చేసుకుంటాను. అంచేతే ఇందులో ఈ సైడ్ మరి ఇందులో కూడా అదే సైడ్, ఇందులో కూడా అదే యాంగిల్ ఉంది కనుక ఈడీకి ఒకే విషయం. నెక్స్ట్ ఇంకొకటి కూడా మిగిలిపోయింది, మీరు మర్చిపోకూడదు. ఈ లాస్ట్ యాంగిల్ ఇందులోనే ఉంది, ఈ యాంగిల్ సరిపోతుంది. ఇక్కడ అందుకే డబుల్ పెట్టారు. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ బికాస్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఇప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. సో ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ లో యాంగిల్ సికి ఆపోజిట్ లో ఏబి ఉంది, ఈజ్ డివైడెడ్ బై ఈ చిన్న ట్రయాంగిల్ లో యాంగిల్ ఈకి ఆపోజిట్ లో ఏడి ఉంది. దీన్ని మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్, పిల్లలకి ఇదే కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. ఎలా సైడ్స్ ని కంపేర్ చేయాలి, ఈక్వల్ యాంగిల్స్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్స్ ని రేషియో తీసుకుంటే ఎప్పుడు ఈక్వల్ గా ఉంటుంది ఇందులో సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పేది ఇక్కడ. ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్ రాకుండా నేను ట్రై చేస్తాను. సరే, ఇప్పుడు నౌ కమింగ్ టు ద గివెన్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసుకుని నేను ఇప్పుడు ఏ మైండ్ అవుట్ చేయాలి, డిఈ మైండ్ అవుట్ చేయాలి. ఈ డిఈనే నేను ఈడీ కింద రాశాను, మీరు కన్ఫ్యూజ్ అక్కర్లేదు. ఈడీ అన్నా డిఈ అన్నా ఉంటాయి, కాకపోతే ఒక పని నేను ఈడీనే డిఈ కింద కన్వర్ట్ చేసుకో అయిపోయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెజర్మెంట్స్ ఇందులో పెడదాం. ఓకే, ఏసీ నా దగ్గర ఉందో లేదో చూస్తా. ఇందులో ఎక్కడ ఏసీ లేదు, వదిలేసే. అంటే ఇది మనం వన్ చేసి ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ రాద్దాం, ఏసీ ఉందో లేదో తెలుసుకోవాలి. ఏడి ఎంత ఇచ్చాడమ్మా? 3.8. ఓకే, ఏసీ మనకు పూర్తిగా తెలియదు కనుక దీన్ని వదిలేద్దాం. ఇంకా దాంతో మనకు యూజ్ లేదు ఆ రేషియో. ఇక్కడ పట్టుకుందాం. బీసీ ఎంత? 4.2 సెంటీమీటర్స్. ఇట్స్ క్లియర్. డిఈ నాకు ఎలా కావాలి రాసేసాను, యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. చూసారు, ఏబి అనేటప్పటికి ఏబి డైరెక్ట్ ఇందులో ఉండదు, ఇందులో లేదు మెజర్మెంట్స్ దాకా లేదు చూసుకున్నాం. కానీ ఏబి ఉంది చూడండి, 3.6 ప్లస్ 2.1 ఇక్కడ రాస్తున్నాం. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ ప్లస్ ఈబి ఆర్ బిఈ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2.1 ప్లస్ 3.6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 5.7. అంటే నేను ఇక్కడ 5.7 రాసు డివైడెడ్ బై ఇంకా ఏది నాకు తెలుసు ఎక్కడ ఉంది 3.8. ఇదన్నమాట. ఈ 3.8 ఉంది కదా, ఈ చిన్న రేషియో తీసుకుంటే ఐ కెన్ గెట్ మై వాల్యూ. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. నేను ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఈ డిఈ వచ్చి దీంతో మల్టిప్లై అయింది, 3.8 వచ్చి దాంతో మల్టిప్లై. అంటే 4.2 ఇంటూ 3.8 ఈజ్ ఈక్వల్స్ టు 5.7 ఇంటూ డిఈ. కానీ నాకు డిఈ కాదు, ఇది మల్టిప్లై కలిపితే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. సో 4.2 into 3.8 is divided by 5.7 is equals to D. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఈ 4.2 అంటే 42/10, 5.7 అంటే 57/10, రెండు డినామినేటర్లు అక్కడ క్యాన్సిల్ అవుతాయి. సో ఓకే, ఇక్కడ 9 టేబుల్ చూద్దాం. 9 టేబుల్ వద్దు, 3 టేబుల్ చూద్దాం ఫస్ట్. 3 టేబుల్ ఇందులో 1 జార్ పాయింట్ పెట్టేసుకో, 4 జార్. ఓకే, ఇందులో 3 టేబుల్ 1 జార్ 0.9 జార్ అంటే 19 ఇందులో 2 టైమ్స్. సో 1.4 into 2
1.4 into 2, 2.8. Therefore, DE is equals to 2.8. ఇది ఎంత ఉన్నాం ఇది డిఈ ఎక్కడ ఉన్నాం 2.8 వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది